మీరు ఎగ్ కర్రీ తినుంటారు. అలాగే ఆమ్లెట్ తినుంటారు. ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి ట్రై చేయండి. ఎగ్ ఆమ్లెట్ కర్రీ చాలా బావుంటుంది. ఎంతో రుచిగా ఉంటుంది. మీరెప్పుడు ట్రై చేయనట్లయితే ట్రై చేయండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఈ కర్రీ కోసం ఇలా ఒక 4, 5 ఉల్లిపాయలు, అలాగే 2 టమాటోస్, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత కర్రీ కోసం ఆమ్లెట్లను వేసుకోవాలి ఎగ్స్తో. ఆమ్లెట్లు వేసుకోవడానికి ఇలా ఒక గిన్నెని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక్కొక్క ఎగ్ని కొట్టి వేసుకుంటూ ఆమ్లెట్స్ అనేవి వేసుకోవాలి. ఈ ఎగ్ ఆమ్లెట్ని ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని బాగా ఇట్లా క్రిస్పీగా చుట్టూ వచ్చేటట్టు కాల్చుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇలా సైడ్స్కి ఒత్తేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. లేదంటే ఆయిలీగా ఉండిపోతాయి. ఇలా అన్ని ఎగ్స్ని ఆమ్లెట్స్గా వేసుకున్న తర్వాత ఈ ఆమ్లెట్లని ఇలాగే కర్రీలో వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ హాఫ్ చేసి కానీ వేసుకోవచ్చు. మా నాన్న వాళ్ళు చిన్నగున్నప్పుడు ఇలా కర్రీ చేసి ఎగ్ ఆమ్లెట్లు ఉంటాయి కదా, వాటిని హాఫ్ హాఫ్ చేసి వేసేదంట. కర్రీ కోసం మిగతా ఉన్న ఆయిల్లో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయల్లోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే టమాటో కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడినంత కారము అలాగే ఉప్పు వేసుకొని ఇలా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ కర్రీ అనేది లూజ్గా కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీగా కావాలంటే ఇలా నేను పోసిన వాటర్ సరిపోతాయి. ఆ తర్వాత మన ఆమ్లెట్స్ని కూడా వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర అలాగే ధనియాల పౌడర్ని వేసుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది రెడీ అవుతుంది. రైస్ అండ్ చపాతీలోకి యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి.